చేయాలి చేయాలి అరెస్టులు చేయాలి చెప్పాలే చెప్పాలి క్షమాపణలు చెప్పాలి ఇక పెట్టాలే జైల్లో పెట్టాలి కావాలే కావాలే ఎఫ్ఐఆర్ కావాలి గియాల మొత్తం గివే నినాదాలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇక ఇంతకు ముచ్చటేందో చెప్పకుండా గివన్నీ చెప్తున్నావేంది అని అనుకుంటారులే ఆ ఊళ్ళా అవుమలా ఇలా రోడ్ల మీద మొత్తం చేయి పాటోలై గివే నినాదాలు ఢిల్లీ పెబ్బల మతలావు మేరకు ప్రధాని దిష్టి బొమ్మను చేసుకుని బీజేపీ ఆఫీస్ ముంగట పోయి కాలేద్దాం అనుకుంటే పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ లోనే నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను కాలబెట్టిరు. ఇంతకు గింత కోపం ఎందుకు వచ్చింది ప్రధానమంత్రి మీద సెంట్రల్ మంత్రుల మీద అనుకుంటురా గాడికే వస్తున్నా. The fight is about whether he, as a Sikh, is going to be allowed to wear his turban in India. Or he, as a Sikh, is going to be allowed to wear a kada in India. Or he, as a Sikh, is going to be able to go to Gurdwara. That's what the fight is about. And not just for him. ఇది మొన్న వర్జీనియాలో జరిగిన సభల అమెరికా భారతీయుల మీద గిట్లా మాట్లాడుకొచ్చిండు. సిక్కులు తలపాగా కడియాలు ధరించొచ్చా, గురుద్వాలకు పోతున్నారా అని ముంగటున్న ఓ అన్నను చూసుకుంటే అనేసరికి అగో గట్లెట్లా అంటారని బీజేపీ వాళ్ళు తప్పు వచ్చిర్రు. ఇంకా గీ ముచ్చట మీదనే కేంద్ర సహాయక మంత్రి రణవీర్ బిట్టు అన్న మైకుల ముంగటుకొచ్చి గిట్లా మాట్లాడుకొచ్చిండు. राहुल गांधी खुद देश के नंबर 1 टेररिस्ट, अगर किसी को मेरी ख्याल से किस पे इनाम होना चाहिए पकड़ने के लिए, या देश का सबसे बड़ा दुश्मन जो जिसको लाना चाहिए एजेंसीज को, రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని కేంద్రం ఆయన తలకాయ మీద రివార్డు పెట్టాలని మైకుల ముంగట్టుకొచ్చి మాట్లాడిండు. గమ్మత్ ఏందంటే ఈ శుద్ధపూస మాటలు వలికే పెద్ద మనిషి మొన్నటిదాకా కాంగ్రెస్ ఉండి మొన్ననే కమలం జెండా కప్పుకున్నాడు. ఇంకిప్పుడు గీ మాటల మీదే దేశం అంతా దుమారం రేగుతుంది. ఇంగిటి చూడు ఇగో ఈయన ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే తరవింద్ సింగ్ మార్వా. राहुल गांधी बाज आजा, नहीं से आने वाले टाइम में तेरा भी वो हाल होएगा राहुल गांधी, जो तेरे दादी का हाल है. రాహుల్ గాంధీ రా, లేకుంటే మీ నాయనమ్మకు మీ నాయనకు పట్టిన గతే పడుతుందని పబ్లిక్ లా ఎట్లా బెదిరిస్తుండో చూడురి. రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశంలో త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే, త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం ఏదుందంటే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు. ఇంగిటి చూడురి శివసేన పార్టీ ఎమ్మెల్యే. मेरा चैलेंज इस राहुल गांधी को, जो बाबा साहब का संविधान करने की बात करते, जो इसकी जीवा छटेगा मैं उसको 11 लाख का इनाम दूंगा, जो मेरे बाबा साहब का संविधान बदलने की बात कर रहा है. ఇన్నారు కదా రాహుల్ గాంధీ 4 కత్తిరిచ్చిన వాళ్ళకు 11 లక్షల గిఫ్ట్ అంట. ఇట్లా మాట్లాడేసరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బగ్గుము అన్నారు. అగో గట్లెట్లా అంటారు, లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పెద్ద మరి రాహుల్ గాంధీని గట్లా అంటారా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళంతా గరానికి వచ్చిర్రు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం ర్యాలీలు నిరసనలు దిష్టి బొమ్మలు తగలబెట్టాడు. గిట్లా మాట్లాడిన ముగ్గురు మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ తుగ్లక్ రోడ్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండు కాంగ్రెస్ సీనియర్ నేత అయిన అజయ్ మాకేనన్న. ఇక ఈ ఫిర్యాదును ఎలక్షన్ కమిషనర్ లో కూడా ఇటు పంపిండు. మా నాయకుడు ఎదుగుతున్న చూసి ఓర్వలేకనే గిట్లా బెదిరిస్తున్నారు, మా నాయకునికి ప్రాణ భయం ఉందని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం రచ్చ చేసిర్రు. ఇక చూడాల మరి దీని మీద బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో, కేసు కట్టినందుకు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో.